హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ రోజు మనం వచ్చేసాము కొత్తగూడెంలో ఉన్న జోయాలుకాస్కి. అరే, కొత్తగూడెంలో జోయాలుకాస్ ఎప్పుడు పెట్టారు అని ఆలోచిస్తున్నారా? అవునండి, ఈ మంత్ 27, 28 అండ్ 29 మన కొత్తగూడెంలో జోయాలుకాస్ వారి ఎగ్జిబిషన్ కమ్ సేల్ నడుస్తోంది. నేనైతే ఈ రోజు వెళ్ళిపోయాను ఎగ్జిబిషన్ కమ్ సేల్. వేస్టేజ్ లో 50% ఆఫ్ ఇస్తున్నారంట. ఈ బంపర్ ఆఫర్ లో ఏమేం కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా చూపించేస్తాను ఈ వీడియోలో. అడ్రస్ వచ్చేసరికి విద్యానగర్ లో జీవి మాల్ ఉంది కదండి, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో కమ్మవారి కళ్యాణ మండపం ఉంది కదా. ఈ కళ్యాణ మండపంలోనే జోయాలుకాస్ వారి ద బిగ్ జ్యువెలరీ షో పెట్టారండి మన కొత్తగూడెంలో. మనమైతే రీచ్ అయిపోయాము కమ్మ ఫంక్షన్ హాల్ కి. ఇక చకచక లోపలికి వెళ్ళేసి కలెక్షన్స్ అన్ని కూడా చూసేద్దాం. నేనైతే లోపలికి వచ్చేస్తాను. లోపల క్రౌడ్ అయితే చాలానే ఉందండోయ్. ఈ క్రౌడ్కి కారణం ఏంటో తెలుసా? 50% ఆఫ్ ఇస్తున్నారు అని చెప్పాను కదా వేస్టేజ్లో, అందుకనే ఇంతమంది జనాలు ఉన్నారనమాట. ఈ 50% ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఓన్లీ గోల్డ్ జ్యువెలరీనే కాదండి, గోల్డ్, డైమండ్స్, ప్రీషియస్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అన్నిటి మీద కూడా 50% ఆఫ్ ఇస్తున్నారు మేకింగ్ ఛార్జెస్లో. అంతేకాదండో వీళ్ళ దగ్గర ఎజ్యూ ట్రాన్స్పరెన్సీ, లైఫ్ టైం మెయింటెనెన్స్ గ్యారంటీ, జీరో గోల్డ్ ఎక్స్చేంజ్ డిడక్షన్, ఫ్రీ 1 year ఇన్సూరెన్స్, బైబ్యాక్ గ్యారంటీ కూడా అవైలబుల్గా ఉన్నాయట. ఈ ఆఫర్ ఒక కొత్తగూడెంలోనే కాదండోయ్, ప్రతి ఒక్క జోయాలుకాస్ షోరూంలో కూడా ఈ ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకుంటున్నారా? ఈ ఆఫర్ 25th January నుంచి 18th February 2024 వరకు అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న షోరూంలో డైమండ్ జ్యువెలరీ, అంకర్ డైమండ్, ప్రీషియస్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ అండ్ అన్ని రకాల గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదండి, ప్లాటినం జ్యువెలరీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. జ్యువెలరీ కొందాం అనుకునే వాళ్ళందరికీ ఈ 3 days అయితే చాలా బెస్ట్ డేస్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనం వేస్టేజ్ కోసమే ఎక్కువ మనీ వేస్ట్ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్లో 50% ఆఫ్ ఇస్తున్నారు కాబట్టి అంత బడ్జెట్ అనిపించదు, అంత ఎక్కువ మనీ పోతున్నాయి అని కూడా మనం ఆలోచించిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు చూసినవి డైమండ్ అండ్ అంకర్ డైమండ్. ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ ప్రీషియస్ జ్యువెలరీ. ప్రీషియస్ జ్యువెలరీ అంటే ఏంటి అన్న ఆలోచిస్తున్నారా? ప్రీషియస్ జ్యువెలరీ అంటే చూడడానికి డైమండ్స్ లానే ఉంటాయి, బట్ డైమండ్స్ కాదు. కాస్ట్ తక్కువలో కావాలి బట్ డైమండ్స్లా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ప్రీషియస్ జ్యువెలరీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రీషియస్ జ్యువెలరీ అండి. చాలా డిజైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏ ఒక్క ఐటమ్ని కూడా మీరు మిస్ చేయకుండా చూడాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చోకర్స్, షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, హారం, మినీ హారం, చైన్స్, ఉంగరాలు, వడ్డాణాలు, బాజుబందీ, ఇయర్ రింగ్స్, గాజులు, కడ, చైన్స్, ఇలా ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ అండి. అసలు వేస్టేజ్ అయితే నేను నమ్మలేకపోయానండి. 15%, 8% కూడా ఉన్నాయి, బట్ దానిలో కూడా 50% ఆఫ్ అని చెప్పారు. అంటే 8% వేస్టేజ్ ఉన్నది, 50% ఆఫ్ అంటే మనకి 4%లోనే వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఒక డైమండ్ జ్యువెలరీ నచ్చిందండి, నేను మీకోసం ఇది చూపించేస్తాను. చూసారా ఇది ఎంత బాగుందో? అండ్ దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఏంటో తెలుసా? దీనికి డిటాచబుల్ లాకెట్ అనేది ఉందండి. కావాలంటే మనం ఈ లాకెట్ని సపరేట్గా తీసుకుని పర్ల్స్, బీడ్స్ ఉంటాయి కదండి, దానిలో కూడా వేసుకోవచ్చు అనమాట. అది తీసేసి కూడా మనం హారంలో వేసుకోవచ్చు, అది పెట్టి కూడా హారంలో వేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపించేస్తాను. అదే నేను ఇప్పుడు తనతో మాట్లాడుతున్నాను అనమాట. అది తీసి ఇవ్వమని చెప్పాను, సో తను దాన్ని తీసి ఇస్తున్నారు. చూడండి, డిటాచబుల్ లాకెట్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ఒకసారి లాకెట్తో కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ డైమండ్ దానికి మనం పర్ల్స్ కానీ ఇప్పుడు వస్తున్నాయి కదా, మోనాలిసా బీడ్స్ అని, క్రిస్టల్ బీడ్స్, విక్టోరియన్ బీడ్స్, ఇలా రకరకాల బీడ్స్ని కొనుక్కొని మనం ఈ లాకెట్కి పెట్టుకుని వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటండి. కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ, ఇలా కలర్స్ అయితే ఉంటాయంటండి. వాటిల్ని కూడా మనం చేంజ్ చేసుకొని వీటితో పెట్టుకోవచ్చు. మనం ఏ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ వేసుకున్నప్పుడు ఆ కలర్ స్టోన్స్ చేంజ్ చేసుకొని పెట్టుకుంటే ఒకే దాంతో డిఫరెంట్ లుక్స్ అయితే బాగుంటుంది కదా. నాకైతే ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి. అలానే నాకు నచ్చిన మరికొన్ని డిజైన్స్ని మీకు చూపిస్తున్నాను. ఈ చోకర్ చూడండి, చాలా బాగుంది, సింపుల్గా ఉంది. అలానే ఇంకొక సింపుల్ నెక్లెస్ కూడా
తీసాను. ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఇది చుడిదార్స్ మీదకి కానీ సారీస్ మీదకి కానీ దేనికి పెట్టినా కూడా లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు డైమండ్స్లో చూసాం కదా, ఇప్పుడు అంకట్ డైమండ్స్లో కూడా చూద్దాము. అంకట్ డైమండ్స్లో ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. లక్ష్మీదేవి ఉంది, అలానే మామిడి పిందెలతో పీకాక్స్ వచ్చాయి. డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. 2 టైప్స్ ఆఫ్ అంకట్ డైమండ్స్ వచ్చాయంట దీనికి. లైట్ యాంటిక్ ఫినిష్ కూడా వచ్చింది. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ హారంపై ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు మనం మరొక డిజైన్ చూద్దాము. ఈ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. నార్మల్గా మనం చోకర్స్ చూస్తూనే ఉంటాం కదా, బట్ ఇది జుమ్కా చోకర్ అనమాట. దానికి సెట్ హారం కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, ఆ చోకర్కి పైన కింద డిజైన్ వచ్చి మధ్యలో జుమ్కీస్ వచ్చాయి. అలానే హారంకి కూడా కింద జుమ్కీస్ వచ్చాయి. జుమ్కీ సెట్ అంటారంట దీన్ని. చోకర్ విత్ జుమ్కీస్, హారం విత్ జుమ్కీస్. అలానే దానికి మ్యాచింగ్ జుమ్కీస్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. జుమ్కీస్తో కాకుండా ప్లెయిన్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయంటండి. ఈ సెట్ అయితే చాలా బాగుంది కదా. కాస్త డిఫరెంట్గా ట్రెండీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఈ సెట్ అయితే మేడం మీరు ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పి వేస్తున్నారు. చూడండి చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. అండ్ ఈ లుక్ అయితే శారీస్ మీదకైతే సూపర్గా ఉంటుందండి. ఓన్లీ చోకర్ అయితే మనకు డ్రెస్సెస్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్ మీదకి అన్నిటికీ బాగుంటుంది. బట్ శారీస్ మీదకి హారం కూడా పెడితేనే ఆ లుక్ అద్దరిపోద్ది అనమాట. ఇప్పుడు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, ఆ జుమ్కీస్ అనేవి హైలైట్ అవుతున్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు ఈ సెట్ అయితే. ఈ సెట్ వేసుకుని ఫంక్షన్కి వెళ్తే అద్దరిపోద్ది, అది రాసి పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను నేను. అలానే ఈ అంకట్స్లోనే షార్ట్ నెక్లెస్లు బాగున్నాయండి. డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి అనిపించింది. అండ్ పర్ల్ చోకర్స్ కూడా బాగున్నాయి. ఇవి కూడా నేను మీకు చూపిస్తున్నాను. క్రిస్టల్స్, పర్ల్స్, బీడ్స్ వీటితో వచ్చినవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి. వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ పీకాక్ డిజైన్ చూసారా, చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయండి. అవి చాలా క్యూట్గా ఉన్నాయి. ఒకసారి చూసేయండి వీటిని కూడా. సింపుల్ అండ్ స్టైలిష్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చండి. మరికొన్ని ప్రీషియస్ జ్యువెలరీ డిజైన్స్ చూపిస్తానండి. ఇవి లాంగ్ హారమ్స్. చూడండి రోజ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. ఇది చాలా బాగుంది కదా, చూడడానికి డైమండ్స్ లానే ఉన్నాయి కదా. తక్కువ బడ్జెట్లో డైమండ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ ప్రీషియస్ జ్యువెలరీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. వీటిలోనే రోజ్ గోల్డ్, సిల్వర్, గోల్డ్ ఫినిషింగ్ 3 టైప్స్ ఆఫ్ హారమ్స్ అయితే ఉన్నాయండి. అంతేకాకుండా చోకర్స్, నెక్లెస్ అన్ని టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రీషియస్ జ్యువెలరీలో కూడా. వీటిలోనే ఇంకొక 2 టైప్ హారం చూపిస్తున్నానండి. వీటి తర్వాత ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విక్టోరియన్ పర్ల్స్ ఇలాంటి వాటిల్లో చోకర్స్ చూపిస్తాను. రూబీ, ఎమరాల్డ్, విక్టోరియన్ బీడ్స్ వాటితోనే ఉన్నాయండి. చూడడానికి ఎంత బాగున్నాయంటే చాలా తక్కువ వెయిట్లో ట్రెండీగా స్టైలిష్గా ఉంటాయండి. ఇప్పుడు వస్తున్నాయి, బాగా ఫ్యాషన్ కూడా అవుతున్నాయి ఇవి. వీటిలోనే షార్ట్ కాకుండా లాంగ్ కూడా ఉన్నాయండి. నెక్లెస్, హారం కాంబినేషన్లో కూడా వస్తున్నాయి. వీటిలో లాంగ్ సెట్ అన్నమాట హారం. ఇప్పుడు మీరు చూస్తున్నది విక్టోరియన్ బీడ్స్తోనే వచ్చింది. టోటల్ సెట్ కావాలనుకునే వాళ్ళు ఇలా నెక్లెస్, హారం రెండు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని సెట్స్ చూపిస్తానండి. స్టోన్స్లో యాంటిక్ పీసెస్ అన్నమాట. షార్ట్ అండ్ లాంగ్లో కూడా ఇలా మామిడి పిందెలు, ముత్యాలు, విక్టోరియన్ బీడ్స్తో వచ్చాయి. పర్ల్స్తో కూడా ఉన్నాయండి. ఈ లాంగ్ సెట్ వచ్చేసరికి పర్ల్స్తో వచ్చింది. షార్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బీడ్స్తో వచ్చింది. ఇప్పుడు మీకు ఎవర్ గ్రీన్ డిజైన్ అండి. కాసుల పేరు చూపిస్తున్నాను. షార్ట్ అండ్ లాంగ్ రెండు కూడా ఉన్నాయి. ఈ డిజైన్ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. మన చిన్నప్పటి నుంచి, మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఈ కాసుల పేరు అనేది వాడుతూనే ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నాము, వాడుతూనే ఉంటారు కూడా. లక్ష్మీదేవి రూపులతో కాసులు అన్నీ కలిపి కాసుల పేరుగా మార్చి వేసుకుంటే ఆ లుక్ ఉంటుంది చూసారు, ట్రెడిషనల్ లుక్ ఉట్టి పడుతుందన్నమాట. గోల్డ్ జ్యువెలరీలో మరికొన్ని డిజైన్స్ నేను మీకు చూపిస్తా అండి. డిజైన్స్ అయితే ఒకదానిని మించి ఇంకొకటి ఉన్నాయని చెప్పుకోవడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. రోడియం, గోల్డ్, రోజ్ గోల్డ్ ఈ 3 కాంబినేషన్లో కూడా జ్యువెలరీ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు కొన్ని యాంటిక్ డిజైన్స్ చూపిస్తాను మీకు. ఈ లాంగ్ హారం చూసారా, మ్యాట్ ఫినిష్తో దగదగ మెరుస్తోంది కదా. ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్ అండి, చాలా బాగున్నాయి. అలానే చోకర్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక లుక్ వేసి వచ్చేయండి.
హెవీగా లైట్ వెయిట్లో ఇవి బాగున్నాయండి. తర్వాత వచ్చేసరికి వడ్డానం డిజైన్స్ చూద్దాము. ఇప్పుడు పైన చూస్తున్నాం కదా, ఇది యాంటిక్ డిజైన్ అండి. 150 గ్రామ్స్లో ఈ డిజైన్ మనకు అవైలబుల్గా ఉందంట. కింద కొంచెం హెవీగా ఉంది చూసారా, అది 200 గ్రామ్స్ పడుతుందంట. ఈ వడ్డానాలకు వేస్టేజ్ మాత్రం పర్ గ్రామ్ ఇంత అని ఉంటుందంటండి. యాక్చువల్గా 1750 పర్ గ్రామ్ అంటండి వేస్టేజ్, బట్ 50% ఆఫ్ కాబట్టి 1750/2 అనమాట. నెక్స్ట్ ఇంకొక నెక్లెస్ చూద్దామండి. ఇది చూడండి, బ్లూ కలర్లో చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఈ నెక్లెస్ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఫ్లోరల్ వచ్చింది, మధ్యలో అలానే స్టోన్స్ వచ్చాయండి. నెక్స్ట్ బ్రాస్లెట్ డిజైన్స్ చూద్దామండి. లేడీస్ బ్రాస్లెట్స్ అలానే జెంట్స్ బ్రాస్లెట్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. 4 గ్రామ్స్ నుంచి ఈ బ్రాస్లెట్స్ అయితే స్టార్టింగ్ ఉన్నాయండి. జెంట్స్ బ్రాస్లెట్ డిజైన్స్ కూడా ఒక లుక్ వేసేద్దాము. చిన్న నుంచి పెద్ద వరకు అన్ని వెయిట్స్లో కూడా ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో ఒక బ్రాస్లెట్ అయితే నాకు నచ్చింది, అది నేను మీకు చూపించేస్తాను. చూడడానికి చాలా సింపుల్గా అండ్ గుడ్ లుకింగ్ ఉంది, పెట్టుకున్నా కూడా. 6 గ్రామ్స్లోని ఈ బ్రాస్లెట్ ఉందండి. అలానే ఇంకొక బ్రాస్లెట్ కూడా చాలా క్యూట్గా ఉంది, ఇది కూడా అంతే అండి, 6 గ్రామ్స్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి లాకెట్స్ అండి. ఈ దేవుడు లాకెట్స్ అయితే ఎంత బాగున్నాయంటే నేను మాటల్లో చెప్పలేను, చూస్తుంటే అసలు మతిపోయిందనే చెప్పాలి. నెక్స్ట్ ఈ పులిగోరు అంటారు కదండి, ఈ పులిగోరకు కూడా దేవుడు బొమ్మలతో ఉన్నాయి, స్టోన్స్తో ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువలోనే అనిపించింది నాకైతే. 10 గ్రామ్స్ నుంచి ఇవి స్టార్టింగ్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక రామ్ పరివార హారం కూడా బాగుందండి, అది కూడా నేను వేసుకొని ఫోటో దిగాను అనమాట. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా దేవుడు లాకెట్స్ అని, అసలు ఇవైతే ఎంత బాగున్నాయంటే నిజంగా దేవుళ్ళని చూస్తున్నట్లే అనిపించింది. నాకైతే ఈ లక్ష్మీదేవి లాకెట్ చాలా బాగా నచ్చింది. ఈ లాకెట్స్ అన్నీ కూడా 6 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక లాంగ్ హారమ్స్ చూసానండి, చాలా తక్కువ వెయిట్లో ఉన్నాయి. అలానే రోడియం పాలిష్ గోల్డ్, రోజ్ గోల్డ్తో కాంబినేషన్లో వచ్చాయి, చూస్తున్నారు కదా. ఫ్లవర్కి 3 టైప్స్ వచ్చాయన్నమాట. చాలా లాంగ్ హారం, ఇది జస్ట్ 60 గ్రామ్స్లోనే ఉందండి. చాలా తక్కువ వెయిట్లో ఇంత పెద్ద హారం, అది 3 కలర్ కాంబినేషన్స్తో దగ్గర నుంచి చూస్తే అసలు చాలా బాగుంది కదా. మీకు ఈ హారం ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఫింగర్ రింగ్ డిజైన్స్ కొన్ని చూపించేస్తానండి. 2 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ రింగ్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. స్టోన్స్తో, దేవుడి బొమ్మలతో, లెటర్స్తో, డిజైన్స్తో డిఫరెంట్గా రింగ్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక హారం చూపిస్తాను. సీతా కళ్యాణం ఎలా జరిగింది అనడానికి ఇక్కడున్న ప్రతి ఒక్క ఇమేజ్ కూడా ఒక్కొక్క యాంగిల్లో కనిపిస్తుందండి. నాకు ఫస్ట్ ఇది చూడంగానే అర్థం కాలేదు, ఎందుకంటే ఇందులో ఇమేజెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేరుగా ఉన్నాయి అని నేను తను అడిగాను. అప్పుడు తను చెప్పారనమాట, సీతా కళ్యాణం ఎలా జరిగింది అంటే అలా జరిగిన కొన్ని స్టెప్స్ని ఇక్కడ ఆ అవతారాల రూపంలో ఈ హారంలో పెట్టారండి. ఒక్కొక్క ఐడాలు ఒక్కొక్క విశిష్టతను చెప్తుంది మేడం సీతా కళ్యాణంలో ఉన్నది అని చెప్పారు. రామ్ పరివార్ హారం అనమాట. ఇది న్యూ డిజైన్ అంటండి, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా కూడా అనిపించింది. నేనైతే ఇప్పుడే చూసాను దీన్ని. మరెందుకు ఆలస్యం, మీరు చూసేయండి. అలానే ఇయర్ రింగ్స్ కూడా చిన్న నుంచి పెద్ద వరకు అన్ని సైజెస్లో కూడా ఉన్నాయండి. చాలా పెద్ద ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ చూసాను, ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి సీజెడ్ స్టోన్స్ అంటండి, 12 గ్రామ్స్లో వస్తున్నాయి ఈ బ్యాంగిల్స్. నెక్స్ట్ ప్లెయిన్ బ్యాంగిల్స్, ఇవి డైలీ వేర్కి బాగుంటాయి. అలానే రోడియం పాలిష్తో కూడా బ్యాంగిల్స్ ఉన్నాయండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలానే కడ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్, ఇవి కూడా అండి. ఈ బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్లో ఇవి ప్రీషియస్లో ఉన్నాయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.